కంపెనీ నుంచి మిస్యూజ్ అయిన ఫండ్స్ని ఎలా వెనక్కి తీసుకొచ్చేదానివి? పెద్ద పెద్ద ఫారెన్ ఇన్వెస్టర్స్ని ఎలా నీ తెలివితేటలతో కన్విన్స్ చేయగలిగేదానివి? వీ క్రాఫ్ట్ అనే బ్రాండ్ని గ్లోబల్ బ్రాండ్ని ఎలా చేయగలిగేదానివి? అవన్నీ అప్పుడు విహారీ గారు. ఏ అసలు ఈరోజు ఏమైంది? సరే, ప్రజెంటేషన్ అవ్వలేదు. 3 బ్యాంకుల వాళ్ళు మనల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు, అంతే కదా? మన దేశంలో 3 బ్యాంకులే లేవు కదా? అరే, ఇంకా చాలా బ్యాంకులు ఉన్నాయి. చిన్న పొరపాటు జరిగింది. ఆ పొరపాటు నుంచి నేర్చుకొని మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి. మనం ఒక్కసారి ఓడిపోతే ఓటమిని ఒప్పుకొని తల దించుకొని మనం వెళ్ళిపోతామా? మనం మళ్ళీ ప్రయత్నించవా? మళ్ళీ శక్తిని కూడగట్టుకోవా? మళ్ళీ పరుగు మొదలు పెట్టవా? చెప్పు. అది కాదు విహారీ గారు. లక్ష్మి, నువ్వు నాకేం చెప్పద్దు. నాకు నీ మీద ఏమీ నమ్మకం ఏం పోలేదు. నువ్వు ఈ కంపెనీ కోసం, నా కోసం పడిన కష్టం నాకు గుర్తుంది. మళ్ళీ స్క్రాచ్ నుంచి మొదలుపెట్టు. ఓటమిని భయపడని వాళ్ళకే విజయం భరిస్తుందని గుర్తుపెట్టుకో. ఈసారి జరిగిన పొరపాట్లను గుర్తుంచుకొని పనిచేయి. నువ్వు మళ్ళీ ప్రయత్నించు. ఈసారి అవ్వలేదంటే అప్పుడు ఈ రిజిగ్నేషన్ని నేను ఆమోదిస్తాను. దయచేసి ఇంకొక ప్రయత్నం చేయి. నీ ఆశయం నీ ఊపిరై పోరాడే భయం